ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దాని గూర్చి పాడుడి. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనము. ఆ ద్రాక్షవనము మన సంఘమే, దానిని కాపు కాయవాడు మన ప్రభువే. సంఘము అనగానే సంఘంలో సభ్యులంతా కలిపితేనే అది సంఘం అవుతుందని అనుకుంటూ ఉంటాం. కానీ నువ్వే సంఘమని, సంఘంలో ఒక భాగమని గుర్తించలేని స్థితిలో ఉంది నేటి సంఘం. అయితే ఈ సంఘానికి దేవుడు నిరంతరం వాక్యం అనే నీరు కట్టుచున్నాడు. మరి ఆ నీటిని పీల్చుకొని ఎదుగుతూ చక్కటి ఫలాలు ఫలిస్తున్నావా, లేక చిగురు లేని మొండి చెట్టు వల్లే మిగిలిపోతున్నావా? ఒకసారి ఆలోచించు. నీ మీదకి ఎవరిని రానివ్వకుండా దివారాత్రులు దేవుడు నిన్ను కాస్తున్నాడు. మరి నువ్వు జాగ్రత్త కలిగి జీవిస్తున్నావా, లేక కాచువానిని మోసపుచ్చి చెత్త అంతటినీ నీలోకి చేర్చుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. ఆయన తోటలోని ద్రాక్ష పొద వలె ఉంటున్నావో, లేక గచ్చ పొద వలె ఉంటున్నావో జాగ్రత్తగా పరిశీలించుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.